ఎంత కోపం ఉన్నా ఇట్లా కొట్టేస్తారా? సార్ మరి చిన్న పిల్లలు సార్ ఎంతసేపటిగా నాకు ఆయన కావాలి పిన్ని మంచిదే కాదు సార్ ఇట్లనే అవుతుంది. పిన్ని మంచిది కాదు. పిన్ని మంచిది. బాబాయ్ మంచోడా? బాబాయ్ చాలా మంచోడు. కానీ బాబాయ్ మంచోడేమో గానీ మంచం ఎక్కినవాడు. ఏం చెప్పాలా ఈ స్టోరీకి? సైలెంట్ గా ఉంటున్నారు బాబాయ్. మాట్లాడండి, మీ వల్లనే ఇక్కడ మొత్తం ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది, పెళ్లి కాబోయే పిల్ల జీవితం నాశనం అవుతుంది, పెళ్లి చేసుకున్న భార్య జీవితం నాశనం అవుతుంది, సంసారం ఖరాబ్ అయిపోతుంది. అర్థమైతలేదా మీకు? 2 పిల్లలు అంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎట్లా? లేదు సార్ ఎంతసేపటికి వాళ్ళిద్దరు ఒకటి, నేను ఒకదాన్ని ఒకటి, నా చిన్న పిల్లలు మాటిగా ఆమెపోతున్నారు. కౌన్సిలర్ గారు చెప్తారు మేడం, చెప్పండి ఎలా కలపాలి వీళ్ళిద్దరికి? అసలు ఏంటి మేడం దీనికి మనం ఏమైనా చెప్పడానికన్నా నోరు వస్తుందా అండి? అసలు బాబాయ్ అంట కూతురు వరుస అంట, తండ్రి కూతుర్ల సంబంధం అదే. అసలు ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు సార్. 5 months నుంచి నన్ను పట్టించుకోవట్లేదు, అందుకనే ఇక్కడ దాకా వచ్చాను. అయ్యో అక్కడే ఉంటున్నాడు, అక్కడే ఉన్నాడు. పిల్లలు లేరు, ఏం లేదు, పిల్లలు నా దగ్గరే ఉన్నారు 2. ఏంది అక్కడే ఉన్నావంటే నేను అక్కడే ఉన్నాను, నేను రాను, నాకు అవసరం లేదా అని అంటున్నాడు. ఏం బాబు కరెక్ట్ అది? నాకేం కావాలన్నా ఎవరు లేరు మేడం. ఈ ఎవ్వరు లేరండి బాబు, ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరు లేరా? వాళ్ళ మొత్తం నాశనం అయింది నా జీవితాన్ని. పెళ్లి చేయొచ్చు కదా, ఎవరు నేనేం చేశాను పిన్ని, నీ వల్లే అంత ఖరాబ్ అవుతుంది. నా వల్ల నా మౌని తీసుకోపోయి నీ దగ్గర పెట్టుకోని రోడ్డుకి ఎక్కి మొత్తం ఆగం పట్టిస్తున్నావు. నేను రోడ్డుకి ఎక్కేది అంటే మీరిద్దరు చేస్తుంది మంచి, ఇద్దరు చేసే పని మంచిగా ఉందని చెప్పేసి నేను మాత్రం బాబాయ్తోనే ఉంటాను. నువ్వేమంటాను? బాబాయ్తో ఉండడం ఏంది? ఏం మాట్లాడుతున్నారు అమ్మ, అర్థం కావట్లేదు ఇక్కడ నీకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను కూడా బాబాతోనే ఉంటా. ఏం పెట్టి సచ్చిన నా మొగుడికి నీ కళ్ళల్లో దుంపబడా. అట్లా కాదు, ఈ సంబంధం నీకు కరెక్ట్ అనిపిస్తున్నదా అమ్మా? మా బాబాయ్ ఎలా ఎవరు నన్ను చూసుకోలేదు. ఏంటి చూసుకునేది ఏంటి? ఎందుకు అరుస్తున్నావు? అడగకపోతే ఏం చేయాలా? దాని వల్ల నా జీవితం నువ్వే మొత్తం ఏమైంది సార్? దాని జీవితం అంటుంది, మా పిన్ని జీవితం మీరు ఆమె జీవితాన్ని, పిల్లల జీవితాన్ని నాశనం చేశారు. మీకు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? అరే అక్కడ ఒక జీవితం నాశనం, 2 పిల్లల జీవితం నాశనం, ఆమెని ఖరాబ్ చేసినావు. అసలు నువ్వు సరిగ్గా ఉన్నట్టయితే ఇంతమంది ఇలా అయ్యేవాళ్ళు కాదు. అంటే ముందు ఆమెనే నాకు ఇష్టం. మరి ఆమెనే ఉన్నోళ్ళు ఆడ చేసుకొని ఇచ్చారు. మరి వెయిట్ చేయాలండే కదా, అమ్మాయి మైనర్ ఉంటే ఇష్టమైనప్పుడు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇష్టమైంది, నువ్వు వెళ్ళిపో. బొమ్మల పెళ్ళిపోయింది, ఇంకా నాతో నీకు పని లేదు. కాదయ్యా, బొమ్మల పెళ్ళాట అనుకుంటా. అదే పిల్లలు పుట్టారు, ఇంకా నీతో నాకు సంబంధం లేదు, నేను నా జగన్ నేను వెళ్ళిపోతాను. బొమ్మల పెళ్లి ఏంది మేడం? ఇక్కడ ఎంత ఉండదో అక్కడ కూడా అంతే ప్రేమ. నా జీవితంలో సర్వనాశనం చేసిన కదా. అంటే తన కోసం పెళ్లి చేసుకొని తనతో ఉంటున్నావు, తనంటే ఇష్టం లేదు. ఇద్దరితో ఇప్పుడు ఇష్టం ఉంటేనే ఉండదు. 2 పిల్లల ముద్దుల మొగడు అన్నట్టు. పెళ్ళాం అందామంటే కూడా అమ్మాయి పెళ్ళాం కాదు కదా సార్.